నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తమిళనాడు రాజకీయాలు అంటే ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత ప్రతిరోజు వార్తల్లో ఎలా నిలిచింది, ఎలా హోరెత్తిచ్చింది మనందరికీ తెలిసిందే. మొత్తానికైతే అన్ని విఘ్నాలను దాటి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు బల నిరూపణ అనే మరొక పెద్ద పరీక్ష అయితే ఎదురుగా ఉంది. ప్రజెంట్ అయితే 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన బల నిరూపణకు వెళ్ళబోతున్నారు. మరి ఆ నేపథ్యంలో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళా ఏం గేమ్ ప్లే చేస్తారు అనేది ఆ నిరూపణ అయ్యేంత వరకు విజయ్కి అదొక పరీక్ష లాగానే ఉండబోతుంది. ఈ నేపథ్యంలో త్రిష గురించి అంటే విజయ్ గురించి ఒక సీఎంగా అలాగే ఒక దళపతి జీవితాన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఈ రేంజ్కి ఎదిగిన దానికి సంబంధించి ఏ రేంజ్లో మాట్లాడుతున్నారో అంతే రేంజ్లో త్రిష గురించి కూడా అదే డిస్కషన్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆవిడ నిన్న పెట్టిన పోస్ట్ అనేది ప్రేమ ఎప్పటికీ గొప్పదే, గో టు అంటే పీపుల్ కోసం వెళ్ళండి అంటూ ఆమె ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఆవిడ వార్తల్లో నిలిచారు. రేపు త్రిష రోల్ టీవీకే అధినేత సీఎం విజయ్ మైండ్లో కావచ్చు, పార్టీలో కావచ్చు ఎలా ఉండబోతోంది అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఎంజీఆర్, జయలలిత లాగా విజయ్ త్రిష ఉండబోతున్నారన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న నేపథ్యంలో మరి త్రిష ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతుందా, లేకపోతే మొన్నటి వరకు ఆయనకు వెనుదనుగా ఉన్నట్టు తన వెనకాలే ఉండి ఒక సపోర్టర్గా ఉంటారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ప్రేమ ఎప్పటికీ గొప్పదే, థ్యాంక్ యూ, గో హెడ్ ఫర్ యువర్ పీపుల్ అంటూ ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు. ముందు వరుసలో ఫ్యామిలీతో ఈక్వల్గా ఆవిడ కూర్చోవడము, విజయ్ ఆవిడకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది చెప్పకనే చెప్తున్నారు. మరి ఎంజీఆర్, జయలలితతో కంపేర్ చేయడము అనేది ఇప్పుడు మరొక అంశం. మరి త్రిష విజయ్కి ఇప్పుడు గెలిచిన విధానానికైతే ప్లస్ అనే అంటున్నా, సంగీత గారు చేసిన కమెంట్ ఒకవేళ చేయకపోయినట్టు ఇంకా డబుల్ ప్లస్ అయ్యేది అన్న ఇంకొక వాదన. మరి త్రిష రోల్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటారు? పవర్ సెంటర్ గా అవతరించబోతున్నారు త్రిష. ఎందుకంటే పవర్ సెంటర్స్ పొలిటికల్ పార్టీస్ లో మరీ ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ స్థాయి పర్సన్ చుట్టూ, ఆ చీఫ్ మినిస్టర్ స్థాయి లీడర్ చుట్టూ పవర్ సెంటర్స్ ఉండవు అన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు పవర్ సెంటర్, ఆయన ప్రధాన కార్యదర్శి అయ్యారు, కర్షక పరిషత్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత రామారావు గారి జీవితంలోకి లక్ష్మీపార్వతి గారు వచ్చిన తర్వాత ఆవిడ్ని పవర్ సెంటర్ అనే సాకు చూపించి రాజ్యాంగేతర శక్తి అనేటటువంటి ఒక అరుదైన బలమైన పదప్రయోగం పదే పదే దినపత్రిక ద్వారా, ఏ దినపత్రిక అన్నది అందరికీ తెలుసు, చేసి ఎట్లా రామారావు గారిని పదవిచ్యుతుల్ని చేసామో మనకు తెలుసు. మీకు మొన్నటికి మొన్న ఇప్పుడు ఎంజీఆర్ గారు, జయలలిత గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తమిళనాడు రాజకీయాలు కాబట్టి, ఎంజీ రామచంద్రన్ గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి అక్కడ మీకు జయలలిత గారు పవర్ సెంటర్గానే ఆవిడ వ్యవహరించారు. ఆవిడ పార్టీలో కీలకంగా ఉన్నారు, పార్టీలో కీలకంగా లేరని కాదు, కానీ అక్కడ జానకి రామచంద్రన్ గారు ఎంజీఆర్ గారి ఇష్టాయిష్టాలకి ఆవిడ ఎప్పుడూ ఎదురు చెప్పేటటువంటి వారు కాదు. ఎందుకంటే ఎంజీ రామచంద్రన్ గారికి అంతఃక్రితమే వివాహం అయింది, ఆవిడ అనారోగ్య రీత్యా ఆవిడ మరణించారు. ఆ తర్వాత వచ్చి జానకి రామచంద్రన్ గారు ఈయన జీవితంలోకి వచ్చారు. ఆవిడ కూడా నటిగా వచ్చి ఆయన జీవితంలోకి వచ్చారు. ఆ తర్వాత మరణించిన భార్య తాలూకు పోలికలు జయలలిత గారిలో ఉన్నాయని ఆయన జయలలిత గారి వైపు ఆకర్షితులు అవ్వటం, మధ్యలో మళ్ళీ ఎంజీ రామచంద్రన్ గారికి జయలలిత గారికి మధ్య చాలా అంటే చాలా ఇగో క్లాషెస్ వచ్చి అసలు కొంతకాలం పాటు అసలు ఇరువురి మధ్య మాటలు కానీ రాకపోకలు కానీ ఎటువంటివి లేవు. సినిమాల్లో ఆవిడ నటించింది లేదు, ఆయన కూడా ఆ సమయంలో ఇతర హీరోయిన్లను చాలామందిని ఆయన ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాలు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇరువురు దగ్గర అవటాలు, ఇట్లాంటివన్నీ నమ్నాడు అనే సినిమా, నమ్నాడు కూడా ముందు కొన్ని చేశారు. నమ్నాడు తర్వాత మధురై మీట సుందరపాండ్యని ఒకటి, అది ఫ్లాప్. అది నమ్నాడు సూపర్ హిట్. ఆయన రాజకీయాల్లోకి రావాలా వద్దా నిర్ణయించుకోవడానికి నమ్నాడు చేశారు. తెలుగులో మన కథానాయకుడు ఎన్టీఆర్, జయలలిత, ఇక్కడ కూడా జయలలిత గారు చేసిన పాత్ర అక్కడ కూడా జయలలిత గారే చేశారు. అట్లా వాళ్ళది ఒక ప్రయాణం అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే త్రిష గారు ఆయన సరసన కథానాయికగా నటిస్తూ ఆవిడ ఇలా పవర్ సెంటర్గా అవతరిస్తారన్నది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది, చాలా వర్గాలకి ఇటువంటి ఒక ప్రాధాన్యత గల భూమికని త్రిష గారు పోషించబోతున్నారన్న విషయం చాలా మందికి తెలియదు. అంటే ఆవిడ ఆయన జీవితంలో ఉన్నారు,
ఆవిడతో ఉన్నటువంటి వివాహేతర బంధం కారణంగానే మేము విడిపోతున్నాము, విడాకులు కావాలని సంగీత గారు కోర్టుకి ఎక్కిన విషయం మనందరికీ తెలుసు. అవును. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆవిడిప్పుడు ఎటువంటి పాత్ర ఇక్కడ పోషించబోతున్నారు? రేపు ఆవిడని చట్టసభలోకి పంపిస్తారు, నామినేట్ చేస్తారంటున్నారు. ఒకరేమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆవిడే అంటున్నారు. ఇవన్నీ కూడా వినవస్తున్నటువంటి విషయాలు. ఇక్కడ మనకేంటంటే మొన్న స్టాలిన్ గారి ప్రభుత్వంలో కూడా ఉదయనిధి స్టాలిన్ గారు ఒక పవర్ సెంటర్, తనయుడే ఒక పవర్ సెంటర్. తనయుడి పవర్ సెంటర్ వల్లే ఇవాళ తండ్రి ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిందని అంటున్నారు. మమతా బెనర్జీ గారు అక్కడ కోల్పోవడానికి ఆవిడ మేనలుడు అభిషేక్ బెనర్జీ కారణం, ఆయన ఒక పవర్ సెంటర్ ని అంటున్నారు. దీస్ ఆర్ ఆల్ పవర్ సెంటర్స్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు ఒక పవర్ సెంటర్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4-5 పవర్ సెంటర్స్. మనందరికీ తెలిసినటువంటి విషయం, తెలిసినటువంటి పేర్లే అవన్నీ. పవర్ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ దేర్. అట్లా త్రిష గారు ఏంటంటే ఇప్పుడు విజయ్ గారికి త్రిష గారికి ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఏ బంధం ఉన్నప్పటికీ ఆ బంధం యొక్క రీత్యా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజయ్ ఇష్టాలు, తర్వాత విజయ్ యొక్క అభిరుచులు, అలవాట్లు ఇవి ఎట్లా ఉంటాయి, దాన్ని బట్టి ఆయన మనుషులతో ఆయన ఎట్లా ప్రవర్తించాలనుకుంటున్నారు అన్న అంశాల మీద త్రిష గారికి ఇప్పటికే ఒక అంచనా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటాయంటే అండి పవర్ సెంటర్స్, నేను మీతో చాలా అద్భుతంగా మాట్లాడతా, మిమ్మల్ని చాలా అభిమానిస్తాను, దగ్గరగా తీసుకుంటాను, కానీ మనసులో మిమ్మల్ని దూరం పెట్టాలని ఉంటుంది అని అనుకోండి. ఒక నాయకుడు చేసేటటువంటి చర్య ఎట్లా ఉంటుందంటే మధ్యలో ఎవరినో ఒక పవర్ సెంటర్ని క్రియేట్ చేసుకుంటారు. చేసుకొని నేను బాగానే మాట్లాడతా, నేను బాగానే ఆదరిస్తా, బాగానే అభిమానిస్తా, కానీ ఒక గీత వరకే తీసుకురా, గీతను దాటనివ్వుకొని ఒక పవర్ సెంటర్ చెప్పేస్తారు. అవును. అలా పవర్ సెంటర్గా త్రిష గారు అవతరించారంట. ఈయన నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, సహచర నటీనటులు కావచ్చు, అభిమానులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో ఎవరు విజయ్ గారి వరకు వెళ్ళాలి, ఎవరు ఇక్కడి వరకు ఆగిపోవాలి, ఎవరు తర్వాత ఆగాలి అనేటటువంటి ఒక పవర్ సెంటర్గా త్రిష గారు అయితే అవతరించబోతున్నారు. నిస్సందేహంగా, సందేహమే లేదు, నిస్సందేహంగా ఆవిడ అవతరించబోతున్నారు. షీఈ్ ద పవర్ సెంటర్. కోఇన్సిడెంట్లీ అదే May 4th ఆవిడ బర్త్డేకి ఎవరన్నా అడిగితే గోల్డ్ చైన్ కొనిస్తారు, లేకపోతే ఏదో పట్టుచీర కొనిస్తాడు. ఏంటంటారా రాష్ట్ర సీఎం అయి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు లవర్కి అంటూ కూడా చాలా రకాల మీమ్స్ని క్రియేట్ చేశారు. అంటే నిన్న ఫ్యామిలీతో ఈక్వల్గా త్రిష మదర్కి ఫస్ట్ రోలో ఎంట్రీ ఉండడం చూసి ఈ చర్చ అనేది తెర మీదకి రావడము, ప్రేమ చాలా గొప్పది అంటూ ఆవిడ పోస్ట్ చేది. అంటే తను నిన్న చాలా హుందాగా కూడా రెడీ అయ్యి వచ్చారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా నిలిచారు. అన్ని మీడియా ఛానల్స్ ఒకవైపు విజయ్, ఇంకోవైపు త్రిష ఎమోషనల్ అవుతున్న అవన్నీ చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో త్రిష రోల్ ఏంటి, ఎలా ఉండబోతుంది అన్న చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. పవర్ సెంటర్ గా అవతరించారు అంతే. అంటే జయలలిత లాగా ఎంజీఆర్ కి అవునన్నా కాదన్నా వెనదన్నుగా ఉంటారు, ఎన్నో ఉండి తీరాలి. ఇక అంటే ఆల్మోస్ట్ ఆల్ జనాలు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి అదే అనాల్సి వస్తుంది అంతే సీరియస్ గా. నిజంగా అంటే ఓపిక పట్టడము అనేది కొన్ని సందర్భాల్లో ఎలా లాభిస్తుంది, ఓపిక పట్టకపోతే ఎలా రిజల్ట్ ఉంటుంది అనేది ఒకసారి త్రిషాని ఒకసారి సంగీతం చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు దానికి అది చిన్న స్పష్టమైన ఒక విభజన రేఖ అండి, సన్నని పలుచని పొర మాత్రమే అడ్డుంటుంది దీని మధ్య. ఎంతవరకు ఆగాలి, ఎక్కడి వరకు ఆగాలి, ఎంత తగ్గాలి అన్నది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇక్కడ ఆవిడ ఇంకొంత సమయం పాటించి ఉంటే సంగీత గారు చాలా బాగుండేదని అనిపించింది. మొత్తానికి త్రిష అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ పార్టీ కాబోతుంది. అయితే మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంగీత.